జనరల్గా సిపిఆర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే సిపిఆర్ కంటే పైన ఉంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, అదేవిధంగా సిపిఆర్ కన్నా కింద ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అయితే సిపిఆర్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర కూడా మనం బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారానే డెసిషన్ తీసుకుంటాం, కానీ జస్ట్ క్యాండిల్స్ ప్రకారం తీసుకోకూడదు. ప్రెజెంట్ ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్లో నడుస్తుంది. కాసేపటి తర్వాత మనకి ప్రైస్ అనేది రీట్రేస్మెంట్ అయ్యి పాజిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ చేసింది కాబట్టి ఈ ప్యాటర్న్ యొక్క మదర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అయితే మదర్ క్యాండిల్ స్టాప్ లాస్ కన్నా మనకి సిపిఆర్ స్టాప్ లాస్ అనేది ఇంకా క్లోజర్గా ఉంది, చాలా తక్కువలో ఉంది. కాబట్టి మనం సిపిఆర్ని స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతున్నాయి. సో మనం జనరల్గా బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ తీసుకుంటే సిపిఆర్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఇంకా దాన్ని క్రాస్ చేసే లోపు ప్రైస్ మనకి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. అలానే రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత సిపిఆర్ కన్నా కింద క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయి ఫ్రెష్గా మనకి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. మదర్ క్యాండిల్ సిపిఆర్ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అదే ప్రైస్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు.